హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే పచ్చికారం చట్నీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ఇదే తినేది మా ఆయన. టమాటా తీసుకున్నాను, ఇక్కడైతే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు వేసుకున్నాను. ఇక్కడైతే కుక్కర్ కడిగి పెట్టినాను, వేసేస్తాను. ఎందుకంటే ఇవన్నీ కడిగి పెట్టినాను, అప్పుడే కడిగి కోసి పెట్టినాను. ఎందుకంటే మా ఆయన వస్తారు తొందరగా కావాలని. ఇక్కడైతే అన్నానికి అయితే పెట్టినాను. చూడండి, అన్నీ వేసేస్తాను, మొత్తము కొత్తిమీర అన్నీ వేసేస్తాను. ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ అయిపోయింది. ఎంతమంది చూసినా కామెంట్ అయితే చేయండి. చూడండి, దీంట్లోకి అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. విజిల్ అయితే పెట్టేస్తాను. ఇంకా కోకుండా అయితే కొన్ని వాటర్ వేస్తున్నాను. నేను మర్చిపోయినాను అప్పుడు వాటరు. కొన్ని వాటర్ వేసేసాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి పెడుతున్నాను. ఒక 2 విజిల్ పెట్టేస్తాను. అన్నంకి ఒక పక్క చట్నీకి అయితే పెట్టినాను. తొందరగా అయితే అని ఇంకా టైం అయితే ఓటాకి వస్తుంది. అప్పుడు టైము మా ఆయన అయితే 1:30 కల్లా వచ్చేస్తాడు. అందుకోసం అయితే బియ్యం అయితే వేస్తున్నాను. ఎసురు వచ్చింది. కొంచెం ఉప్పు వేస్తున్నాను. చూసేసుకోవాలి ఉప్పు. చూడండి, అన్నం ఉడుకుతుంది. విజిల్ అయితే వచ్చేస్తుంది. చూడండి, అన్నం అయితే ఉడికింది. అన్నం పచ్చికారం చట్నీ వేసుకొని తింటే బాగా సూపర్ ఉంటుంది. విజిల్ అయితే వస్తుంది. చూడండి, చట్నీ అయితే విజిల్ అయితే వచ్చేసింది. ఇంకా అన్నం అయితే ఉడికేస్తే వంచేస్తాను. ఇంకా చట్నీ అయితే ఎల్లిపాయలు వేసేసి కొన్ని రామేస్తాను. మా ఇంట్లో ఈరోజు చట్నీ అన్నం, పచ్చికారం చట్నీ అన్నం ఈరోజు మా ఇంట్లో. చూడండి, అన్నం అయితే అల్లిపోయింది. ఇక్కడైతే చట్నీ అయితే అయ్యింది అని చెప్పినా కదా, అది చేస్తుంది. ఇప్పుడైతే రామేస్తాను. చూడండి, చట్నీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే నేనైతే రామేస్తాను. చూడండి, మెత్త అయిపోయింది. కొంచెం ఉప్పు వేస్తాను. కొంచెమే చట్నీ కదా, కొంచెం ఉప్పు వేస్తున్నాను. చూడండి, ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను. దంచేస్తాను. ఎందుకంటే దాంట్లో తొందర మెదవు అని నేను ఇట్లా అదరాబదరా వేసుకుంటున్నాను. ఎల్లిపాయ వేసేసాను, ఉప్పు వేసేసాను. ఇప్పుడైతే రామేస్తాను. ఇంకా అంతా రామ్ చూపిస్తాను మీకు. చట్నీ అయితే రామ్నాను. చూడండి, పచ్చికారం చట్నీ అంతా రామేసాను. మా ఆయన వచ్చినాడు, టైం అవుతుందని ఇంకక్కడక్కడ రామేసాను. ఇక్కడైతే అప్లా పెట్టుకున్నాను మా ఆయనకి. మా రాని చూడండి, అన్నీ స్విచ్ చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టినా నేను అప్పుడు మెత్త కాకుండా వాళ్ళైతే అన్నీ స్విచ్ పారేస్తాడంట. చూడండి, ఇక్కడ అప్లాలు వేడి అన్నం, పచ్చికారం చట్నీ.
మీ ఇంట్లోనే ఇంతేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, మాకైతే సపోర్ట్ అయితే చేయండి. చూడండి, రామెన్ పచ్చికారం చట్నీ అయితే చాలా సూపర్గా ఉంది. అప్పలాలు, వైట్ ఏమే మధ్యాహ్నం భోజనం ఏం చేస్తున్నావు? వైట్ రైస్ చేసానా, ఇంకా చట్నీ వేసాను, పచ్చికారం చట్నీ, పెరుగు, టమాటో చట్నీ, అప్పలాలు. ఆయనకైతే అన్నం పెడుతున్నాను. చూడండి, అప్పలాలు సేపు పెట్టుకున్నాను రండి. నేనైతే ఇప్పుడు పచ్చికారం చట్నీ వైట్ రైస్ అయితే టేస్ట్ చేసి చెప్తాను మీకు. తినేసాడు మా ఆయన, సూపర్ ఉంది అన్నాడు. చూడండి, పచ్చికారం చట్నీ, వైట్ రైస్, అప్పలాలు. ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చాలా సూపర్గా ఉంది, ఒకసారి ట్రై చేయండి. బాగా కారం కారంగా సూపర్గా ఉంది, ఒకసారి ట్రై చేయండి.